భారతదేశం మొత్తంలో దురదృష్టవశాత్తు చైనా లైట్లు, చైనా పేపర్లు, చైనా పెన్నులు, చైనా మంచాలు ఇలా రకరకాల బయట దేశాల నుంచి తీసుకొస్తున్న సమయంలో మన ప్రధానమంత్రి గారిది స్వావలంబన్ భారత్ అంటే మన వస్తువులను మనమే తయారు చేసుకోవాలి, స్వదేశీ జాగరణ మనమే ఈ దేశంలో యువతను ఎంకరేజ్ చేయాలి అనే ఒక సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే చాంగి అనే పేరుతోటి అంటే చంగా హే అని అంటారు కదా, అద్భుతంగా ఉంది, బాగుంది అన్నట్టు పంజాబీ భాషలో ఈ లైట్లని వెలుతురుని అందించే ఒక ప్రతి ఇంటికి ఒక ఆఫీస్ కానీ ఇల్లు కానీ చదువుకునే స్థలం కానీ ఏదైనా కూడా ప్రశాంతంగా ఉండాలి అన్నట్టు విదేశీయులకు ఏమాత్రం తగ్గకుండా బస్తీ మే సవాల్ అన్నట్టు తయారైన ఈ కంపెనీని ఇక్కడ మనకి కోకాబేట్లో రిషబ్ తివారీ ఈ అబ్బాయి ఒక యువకుడు, ఫ్రెష్ యంగ్ ఆంటర్ప్రెన్యూర్, మోదీ గారి భావాలతో ఆదర్శంగాని తీసుకొని ఈ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ అబ్బాయి మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇక్కడ రావడం కూడా జరిగింది. ఇంటీరియర్స్ మీద చాలా నాకు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ ఉండడం చేత చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అంటే మనం ఏదైనా కూడా విదేశాలలో బాగా జరుగుతుందని కానీ అటు ఇటాలియన్ మార్బుల్స్ కోసం పరిగెత్తుతాం, కానీ ఆ మార్బుల్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే రా మెటీరియల్ మన దేశం నుంచే వస్తుంది, పర్ల్స్ మన దగ్గర నుంచే అవుతాయి, బంగారం మన దగ్గర నుంచే వెళ్ళి దుబాయ్లలో ఆర్నమెంట్స్ తయారవుతాయి. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన యువత కూడా దేనికి తగ్గరు, దేనికి కూడా మనము వేరే దేశాలకు పోవాల్సిన అవసరం లేదు అన్న సందర్భంలో చాంగి లైట్స్కి తెలిసిన వాళ్ళందరూ రావాలని కోరుకుంటూ ఆధునికంగా ఇంటిని వెలుతురుతో దేదీప్యమానం చేసుకొని ఇంటిని ప్రగతి వైపు తీసుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను.